అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు ఉసిరావకాయ పెట్టానండి. అది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. అది ఎలా పెట్టానో చూపిస్తాను. నేను ఒక పావు కిలో ఉసిరికాయలని తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఒక క్లాత్‌తో తడి లేకుండా తుడుచుకోవాలండి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని ఒక 4, 5 చోట్ల ఘాట్లులాగా పెట్టాలండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ ఉసిరికాయలన్నీ. ఆయిల్ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చూడండి వేగినాయి అని ఎట్లా తెలియాలంటే ఇట్లా పైన బబుల్స్ లాగా వస్తాయండి. ఇవి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఆయిల్ను ఉసిరికాయలు ఇవి ఆవాలండి, సన్న ఆవాలు. వీటిని ఒక్క నిమిషం వేడి చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వేడి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆవపిండిని. నెక్స్ట్ ఆయిల్ చల్లబడింది. దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఏమన్నా ఉప్పు పోసానండి. ఒక ముప్పావు గ్లాస్ ఏమన్నా కారము, ఒక ముప్పావు గ్లాసు ఆవు పిండి వేశాను. ఒక స్పూను పసుపు, ఒక స్పూను మెంతిపిండి వేసి మొత్తం ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి ఇలా కలపాలి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా. నెక్స్ట్ చల్లారిన తర్వాత ఉసిరికాయలని కూడా దాంట్లోనే వేసేసి బాగా కలపాలండి. ఉసిరికాయకి మొత్తం పట్టేటట్టు. మనకి కొంచెం పులుపు తగ్గుతుందండి ఈ ఆవపిండి ఇవన్నీ వేసాం కాబట్టి. ఆ పులుపు కోసం మనం ఒక్క కాయ నిమ్మకాయని పిండుకోవాలండి. ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోండి, లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చండి. దీంట్లో చింతపండుని బాగా గుజ్జులాగా చేసి వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా పిండిన తర్వాత బాగా కలిపేసి ఒక 3-4 డేస్ ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఒక 3-4 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే 4 డేస్ తర్వాత చూడండి ఆయిల్ అంతా బయటికి వచ్చేసి ఉంటుందండి. చూడండి ఇలానే ఉంటుంది. మనం పెట్టినప్పుడు ఎలా ఉంది, గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. దీన్ని ఒకసారి కలుపుకోవండి. కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం వాడుకోవడానికి కొద్దిగా బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగా ఎర్రగా ఉంటుందండి, లేకపోతే నల్లబడిపోతుంది ఉసిరావకాయ అనేది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.